This len conference will function. now be So recorded. here the len is called as a function name. Length of 40, 11, 22, 33, 44 is called as a argument. So it is called as a return value. Return value. len. So what is len? Here len is a function name. Len is a function name. 11, 22, 33, 44 is called arguments. Is called arguments or inputs to the function. Inputs to the function. 4 is called 4 is called, which one is the 4 is called the return value. 4 is called as a this function returns some value. What is the value? len. Len is a function name. So this is example 1 and any example 1. Len is a function name. Okay, len is a function name or function name of the function. Len is a name of the function. Okay, and 11, 22, 33, 44 is called as arguments, and 4 is called return value. Example 1. For example 2 and second example, you go for the second example. And what is the second example? In this example, what is the len? Len is the name of the function. Hello is called hello. Hello is called argument or input to the function. 5 is called as a return value or less or ఒకవేళ. If you want to find the maximum value, lower value, upper value, and so on to find the number of elements. These are the examples of the built-in function. Built-in function. Every function takes the functions are called as a built-in functions, and the functions are all called as a user-defined function. These are the two types. One is a built-in function, another one is a user-defined function. Number of built-in functions are available in Python. Not only one or two functions, only number of built-in functions are available. Please wait. ఓకే అండి, చూడండి ఇక్కడ ఏమన్నాం ఇక్కడ. వాట్ ఈజ్ ఎల్ఈఎన్? ఈ కాన్సెప్ట్ చూడండి. వాట్ ఈజ్ ఎల్ఈఎన్? ఎల్ఈఎన్ ఈజ్ ఏ ఫంక్షన్ నేమ్. అలో ఈజ్ ఏ ఆర్గ్యుమెంట్ ఆర్ ఇన్పుట్. 5 ఈజ్ ద రిటర్న్ వాల్యూ. అంటే ప్రతి ఫంక్షన్ కి ద ఫంక్షన్స్ ఆర్ టూ టైప్స్ అన్నాం, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్. సార్ హౌ టు డిఫైన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్? యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే ఏమన్నాం? దీస్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ బై ఎవరు? దీస్ ఫంక్షన్స్ ఆర్ ఎవరు రాయాలి? మనం రాయాలా? ఎవరు రాయాలి? దీస్ ఫంక్షన్స్ ఆర్ declared or defined or developed by programmer. ఎవరని ప్రోగ్రామర్ అంటే మనమే. ప్రోగ్రామర్ అంటే ఎవరు? మనమే. దీని సింటాక్స్ ఏంటి? ఆల్రెడీ సింటాక్స్ చెప్పుకున్నాం, ఒకసారి చూద్దాం మళ్ళీ. వాట్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్? డిఫైన్ ఎనీవన్. వాట్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్? ఓకే, ఏమని రాయాలి మనం ఇప్పుడు? డిఈఎఫ్ అండ్ దెన్ ఫంక్షన్ నేమ్, బ్రాకెట్లో ఏమి ఇవ్వాలి? ఆర్గ్యుమెంట్స్ లిస్ట్, కోలన్ సింబల్, execute the statement 1, execute the statement 2, execute the statement 3, and so on. Execute the statement and return some expression, return some value, return some value. ఇది కాన్సెప్ట్. సార్ ఇక్కడ ఈ ఫంక్షన్ నేమ్ మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. ఇది అది రూల్ లేదు, యాజ్ యూ విష్. బాడీ ఆఫ్ ది ఫంక్షన్ వీ కెన్ డెవలప్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. రిటర్న్ వాల్యూ, ఇట్ రిటర్న్స్ వన్ వాల్యూ ఆర్ మోర్ దెన్ one value, and the arguments list is the list of arguments, and def is called as a function definition. Clear? So okay, example program రాద్దామండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఒక 4-5 ఎగ్జాంపుల్స్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్ ఏ ఫంక్షన్ to find the square of a given number. To find the square of a given number. స్క్వేర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఒక నెంబర్ ఇస్తే దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ? రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఎనీ నెంబర్, మీ ఇష్టం వచ్చిన ఒక నెంబర్ ఏంటి? రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్.
ఇది ఫంక్షన్. ఫంక్షన్ నేమ్ ఏమంటున్నా ఇప్పుడు నేను ఇక్కడ, అవర్ ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్క్వేర్. అవర్ ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్క్వేర్. ఫంక్షన్ నేమ్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి. రిటర్న్ వాల్యూ ఉంటుందా ఉండదా తర్వాత. ఆర్గ్యుమెంట్స్ ఒక వాల్యూ పంపించాలి కదా, దానికే మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఎక్స్ అనుకుందాం, అనుకోండి ఎక్స్. అండ్ ద వై ఈక్వల్ టు స్క్వేర్ అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం, ఎక్స్ ఇంటూ ఎక్స్. అండ్ రిటర్న్, ఏమి రిటర్న్ చేయాలి వాల్యూ, మనం వచ్చిన వాల్యూ ఏమి రిటర్న్ చేయాలి, మనం ఇక్కడ మనకి రిటర్న్ చేస్తే ఎంత వాల్యూ కదా. టు రిటర్న్ ద సమ్ వాల్యూ, ద వాల్యూ ఈక్వల్ టు రిటర్న్ ఆఫ్ వై. ఇది సింపుల్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. నువ్వు ఏదైనా ఒక ఇన్పుట్ పంపించాలి. ఒక ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5 పంపించావు. 5 ఇంటూ 5 25. 25 బై దేంట్లో ఉంటుంది ఇప్పుడు, వైలో. రిటర్న్ బై దిస్ వాల్యూ రిటర్న్ టు ద మెయిన్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏమంటున్నా, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షన్. డిఈఎఫ్ ఫంక్షన్ నేమ్ బ్రాకెట్లో లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ and the body of the function. Now we can develop the main program. N equal to 5. Okay. S equal to square of 5. Square of n. Print of s. Print of s. Right. So, our program n బాగా డివైడ్ అయింది ఇప్పుడు. ఇది నీ ఫంక్షన్. This is my function. This is my main program. ఏమంటున్నా ఇప్పుడు ఇక్కడ, మెయిన్ ప్రోగ్రామ్. అంతేనా కదా, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు దీని ఏమన్నారు చెప్పండి ఒకసారి నాకు క్లియర్గా. ఏంటి ఇదంతా, ఫంక్షన్. ఫంక్షన్ ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్. ఇదేంటి, మెయిన్ ప్రోగ్రామ్. అంతేనా, మెయిన్ ప్రోగ్రామ్. ఈ మెయిన్ ప్రోగ్రాంలో మరి ఇదేంటి, అదేంటి, ఆ లైన్ ఉంది కదా, అది ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఆ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ చేస్తాను. దాన్ని ఏమంటాను ఇప్పుడు నేను, ఫంక్షన్ కాలింగ్. ఆ 4 పదాలు అర్థమయ్యాలి, ఎవరు చూసుకోండి అందరు. ఫంక్షన్ కాలింగ్. ఎక్కడైతే నువ్వు ఫంక్షన్ కాల్ చేస్తున్నావు దాన్ని ఏమన్నావండి, ఫంక్షన్ కాలింగ్. మొత్తం అది రాసింది మనం మొత్తాన్ని ఏమన్నావు, ఫంక్షన్. ఆ తర్వాత స్క్వేర్ ఆఫ్ ఎన్ దగ్గర ఏమవుతుంది, పర్టికులర్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ద ఆన్సర్ స్టోర్డ్ ఇంటూ ద ఎస్. ద ఆన్సర్ స్టోర్డ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫంక్షన్ కాలింగ్. ఆ లైన్ ఏమన్నా ఇప్పుడు నేను ఇక్కడ, ఫంక్షన్ కాలింగ్. ఏమన్నా ఒక్క గ్రూప్లో ఆయన పెట్టండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫంక్షన్ కాలింగ్ అమ్మ. ఫంక్షన్ కాలింగ్ చాలా జాగ్రత్తగా, ఇంపార్టెంట్ పాయింట్. డిక్లరేషన్ ఏంది, డెఫినేషన్ ఏంది, కాలింగ్ ఏంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్, కాలింగ్. ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఇది మెయిన్ ప్రోగ్రామ్. మెయిన్ ప్రోగ్రామ్ లో నాకు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది ఇప్పుడు, స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ అవుతూ, స్క్వేర్ అనే ఫంక్షన్ కాల్ అవుతూ ఎంత వాల్యూ తీసుకెళ్తుంది, ఎన్ వాల్యూ. నిన్న మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ తీసుకెళ్తున్నాం అని చెప్పినాం. ఎంత వాల్యూ తీసుకొని పోతున్నాం అని, ఇక్కడ గిఫ్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇడికి వెళ్ళాం, ఇక్కడ నుంచి ఇడికి వెళ్ళాం. వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ అంటే 5. ఎంత వాల్యూ పట్టుకొని ఫంక్షన్కి వెళ్తున్నావు, ఎంత వాల్యూ పట్టుకొని ఫంక్షన్ పోతున్నావు, 5 తీసుకొని. ఎక్స్ వాల్యూ ఈజ్ 5. ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 5. 5 ఇంటూ 5 25. ద 25 రిటర్న్ టు ద, దేనిలోకి వస్తుంది వాల్యూ, ఎస్. ద ప్రింట్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 25. చూడండి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో, ద ఆన్సర్ ఈక్వల్ 25. స్క్వేర్ వాల్యూ ఈక్వల్ ఎంత అండి, సింపుల్ బ్రీఫ్ ఐడియా కోసం ఇది, మనకి ఏం లేదు అక్కడ. సార్ జాగ్రత్త చూసుకోండి అందరూ, ఏమవుతుందో. మన ప్రోగ్రామ్ ఇది ఫంక్షన్, ఇది మెయిన్ ప్రోగ్రామ్. ఫంక్షన్స్ అన్ని పైన రాయాలి. సార్ ఇదే ఫంక్షన్ కింద రాస్తే ఏమైంది, మెయిన్ ప్రోగ్రామ్ కింద పిల్లగాలు అడుగుతారు, సార్ పైన ఎందుకు రాయాలి సార్, కింద రాయాలి. రాస్తే ఏమంటది, ఐ డోంట్ నో స్క్వేర్. స్క్వేర్ అంటే ఎవరు రా అంటుంది, ఐ డోంట్ నో స్క్వేర్. స్క్వేర్ అంటే ఎవరు. ఎప్పుడు ఆల్ ద ఫంక్షన్స్ ఎక్కడ ఉండాలి మనకి, బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో ఉండాలి ఫంక్షన్స్ అన్ని. ఎండ్ ఆఫ్ ఫంక్షన్ మెయిన్ ప్రోగ్రామ్ కింద ఉండకూడదు. ఫంక్షన్స్ అని ఎక్కడ ఉండాలి, పైనే ఉండాలి. అయితే ఫంక్షన్ టు ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. అర్థమైందా అందరికి. ఇప్పుడు ఈ లైన్ ఏమంటున్నామని చెప్పాను నేను ఇప్పుడు, ఫంక్షన్. దిస్ లైన్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. ఓకేనా, ఇది యాష్ మార్క్ పెడుతుంది ఇక్కడ.
This is comment. This comment is not executed. This statement is not executed. But what is this statement? This statement is called function. Function. చెప్పండి నోరు తెరవాలా ఫంక్షన్ డెఫినేషన్ ఇది ఈ టెర్మినాలజీ రావాలి టెర్మినాలజీ రాదు వద్దు దిస్ ఈజ్ కాల్ ద ఫంక్షన్ డెఫినేషన్ దిస్ ఈజ్ కాల్ ద ఫంక్షన్ కాలింగ్ ద ఆన్సర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ టు ద రిజల్ట్ ఈజ్ అసైన్డ్ టు ఎక్స్ అసలు రియల్ గా మ్యాథ్స్ లో ఫంక్షన్ అంటే ఏంటి y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫంక్షన్ it is called as a function. What is a f? F is function name. F is a function name. Function name. X is a input to the function. Input to the function. Y result. Y ఏమంటున్నా రిజల్ట్ ఆ ఫంక్షన్ నీకు ఇచ్చిన రిజల్ట్ లేదా రిటర్న్ వాల్యూ ఆ ఫంక్షన్ నీకు ఇచ్చిన రిటర్న్ వాల్యూ రిటర్న్ గిఫ్ట్ అనుకున్నాం కదా మనం y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మ్యాథమెటిక్స్లో ఎలా అయితే ఉంటుందో మనకి అలా ఇంపార్టెంట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నౌ ద y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్లియర్ అందరికి రైట్ ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ టు ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ గివెన్ నెంబర్ n ఇలా తీసుకోవచ్చు కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసుకోవచ్చు కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ అది తక్కువ వాడుకోండి ఇది వాడుకోండి మీ ఇష్టం ఏది కావాలంటే అది పెట్టుకోండి రైట్ టు ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ అలాగా సార్ ఒకవేళ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద క్యూబ్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ క్యూబ్ అంటే ఏం చేయాలి ఇప్పుడు లాజిక్ ఏం చేయాలి చెప్పండి టు ఫైండ్ ద క్యూబ్ నాట్ స్క్వేర్ cube of a given number. Write a program to find the cube of a given number. ఎలా కనుక్కోవాలి నెంబర్ పంపించాలి ఫంక్షన్ నేమ్ స్క్వేర్ ఉండకూడదు ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఉండాలి క్యూబ్ ఆఫ్ ఎన్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ సార్ ఇక్కడ ఎన్ పెట్టాం ఇక్కడ ఎక్స్ పెట్టాం సార్ రెండు వేరు పెట్టుకోవచ్చా సేమ్ పెట్టుకోవచ్చా మీ ఇష్టం ఈ ఆర్గ్యుమెంట్ ఏమంటాం రేపటి క్లాస్లో మాట్లాడదాం ఓకే జస్ట్ ఓన్లీ ఐడియా కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ కన్ఫ్యూజ్ కాకుండా నా దీని మొత్తాన్ని ఏమన్నారండి ఫంక్షన్ డెఫినేషన్ దీన్ని ఏమన్నాం ఫంక్షన్ కాలింగ్ దీని మొత్తాన్ని ఏమన్నాం చెప్పాలి గట్టిగా మెయిన్ ప్రోగ్రామ్ దీని మొత్తాన్ని ఏమన్నారు ఓకే ఓన్లీ ఒక్క లైన్ ఏమంటున్నారు ఫంక్షన్ కాలింగ్ ఎంటర్ ఎనీ నెంబర్ దీనికి వచ్చింది ఇప్పుడు క్యూబ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఎనీ నెంబర్ కానీ నేను 3 ఇచ్చా అనుకోండి ఏ వాల్యూ పోతే ఇక్కడ మనకి అది 3 వస్తుంది 3 into 3 27 the 27 is assigned to the y that is the value enter any number 3 into the result equal to 27 clear or not all of you to find the cube of a given number alaga sir we want to find the addition of two numbers write a function to find the addition of two numbers addition of two numbers ఎన్ని నెంబర్లు ఏమంటాను ఇప్పుడు ఇక్కడ 2 నెంబర్లు ఏమంటాను ఇది డెఫినేషన్ మళ్ళీ రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఓకే ఇది ఫంక్షన్ కాలింగ్ గుర్తుపెట్టుకోండి చాలా అంతే 2 నెంబర్లు అండి ఒక నెంబర్ ఏ అంటున్నా మీ ఇష్టం 10 3 5 6 ఇంకో నెంబర్ని బి అంటున్నా దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇప్పుడు ఏం చేయాలి చూడండి ఎలా రాయాలి ఫంక్షన్ రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ద ఏం చేయాలి ఫంక్షన్ పేరు ఏంది ఎడిషన్ ఆఫ్ ఎన్ని వాల్యూస్ పోవాలి మనకి ఏ కామా బి ఇక్కడ ఏం చేయాలి మనం x, y z ఈక్వల్ టు x ప్లస్ y ఒకసారి చూసుకొని ఎవరికైనా డౌట్ ఉందా ఆన్సర్ వచ్చి సిలోనో సమ్లోనో మన ఇష్టం ఎస్ ఫర్ సమ్ ఆఫ్ 2 నెంబర్ వాట్ ఈజ్ ఏ వాల్యూ 5 వాట్ ఈజ్ బి వాల్యూ 3 టు కాల్ ద ఫంక్షన్ నేమ్ ఈజ్ we are calling the function name is addition the function name is called as addition. This is the main program to call the function addition. A value is assigned to x, b value is assigned to y. Okay, these are called as actual arguments. Inputs. A value to x, b value to y. For example, మనం సినిమాకి వెళ్దాం అనుకున్నామండి పుట్టనే పెడుతున్నా DEF గుంటూరు కారం సినిమా ఆఫ్ x కొన్ని స్టేట్మెంట్స్
సాంగు 5 2 సాంగు 5 2 సాంగు 5. ఓకే, నువ్వు గుంటూరు కారం సినిమా ఓకే 250 రూపీస్ తీసుకొని వెళ్ళాం. ఇప్పుడు ఏమి కన్వర్ట్ అవుతుంది? ఈ 250 రూపీస్ మనం తీసుకొని ఇక్కడికి వచ్చాం. ఇది మనం మెయిన్ ప్రోగ్రాంలో ఉన్నాం, మన ఇంట్లో ఉన్నాం. ఎక్కడికి పోతున్నాం మనం ఇప్పుడు? గుంటూరు కారం సినిమాకి. ఈ 250 రూపీస్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు నీకు? ఎక్స్. దిస్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టికెట్. దిస్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టికెట్. అర్థమవుతుందా? దిస్ టికెట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ విత్ ఇన్ ద సినిమా, విత్ ఇన్ ద ఫంక్షన్. ఈ ఫంక్షన్లోనే వ్యాలిడ్. అంటే నీ 250 రూపీస్ దేంట్లో కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు? అది టికెట్లో. నౌ దిస్ టికెట్, ఈ టికెట్ నీ దగ్గర ఉన్నంతసేపు ఫస్ట్ సాంగ్ 5 2 సాంగ్ 5 2 సాంగ్ 5 అండ్ సాంగ్. గో బ్యాక్ టు యువర్ హోమ్, నో వాల్యూ, నో వాల్యూ. ఏం ఎక్స్పోర్ట్ అవ్వట్లే అక్కడ. క్లియర్గా అర్థమవుతుందా? సో అలానే ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ద 2 నెంబర్. సార్ ఇది ఎక్స్ కామా వైఏ పెట్టుకోవాలన్నా ఎం కామా ఎన్, పి కామా క్యూ, n1 కామా n2 యాజ్ యూ విష్. n1 కామా n2, n1 ప్లస్ n2, దట్ ఈస్ ద రిజల్ట్ ఈజ్ ఆర్, సమ్ ఆర్ ఈజ్ ద రిజల్ట్. మన ఇష్టం పేరు పెట్టుకోండి. ఇప్పుడు ఏబి వాల్యూ దేంట్లో స్టోర్ అవుతున్నాయండి? n1 and n2. n1 value is 5, n2 value is 3. The result equal to 8. The result equal to 8. దీన్ని ఇంకా షార్ట్ కట్లో రాద్దాం చూడండి. ఇది వండర్ఫుల్గా రాయొచ్చు ఇంకా షార్ట్ కట్లో. సార్ కొంచెం లిటిల్ బిట్ ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంది అనుకుంటే ఇంత కూడా ఉంది, ఇంకా షార్ట్ కట్లో దీన్ని డెవలప్ చేద్దాం. ఎడిషన్ ఫంక్షన్ దగ్గరికి ఎన్ని వాల్యూస్ పంపిస్తున్నావు? 5 and 3. సార్ దీన్ని షార్ట్ కట్లో రాద్దాం సార్, ఇంత కూడా లేకుండా కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు దిస్ ఈజ్ ద మెథడ్ టు షార్ట్ కట్, చాలా షార్ట్ కట్లో. ఏ వాల్యూ ఎంత? 5. బి వాల్యూ ఎంత? 3. ఏ కామా బి ఎందుకు డైరెక్ట్ 5 కామా 3 పంపించకూడదా? ఏ కామా బి తీసేసా. ప్రింట్ ఆఫ్ ఎస్. ఎస్ అంటే ఎంత? మరి డైరెక్ట్ రాసుకోవచ్చుగా, ఇంకా సి లైన్ ఎందుకు? ప్రింట్లోనే కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్ని ఫంక్షన్ మన దగ్గర? ప్రింట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఎడిషన్ అనేది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, 5 and 3 అనేది ఇన్పుట్, దాంట్లోనే కాల్ చేసుకో. వీడికి వెళ్ళి కాల్ అయిపోయింది, n వాల్యూ 5 అండ్ ద వాల్యూ ఇస్ 3. సార్ ఇంకొకసారి కాల్ చేయండి, ఇంకో దాన్ని తీసి. ఎడిషన్ ఆఫ్ ఓకే 10 కామా 20 పదా పోదా. ప్రింట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ 11 కామా 22. ఏంటి ఇప్పుడు నీ ఎడిషన్ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ అవుతుంది? హౌ మెనీ టైమ్స్ కాలింగ్? 3 times. ఫస్ట్ టైం కాలింగ్ ఏంది? n నుంచి ఇక్కడికి వచ్చింది, n వాల్యూ 5, n2 వాల్యూ 3. సెకండ్ టైం కాలింగ్ n1 వాల్యూ ఇస్, n2 వాల్యూ ఇస్. ఫస్ట్ షోలో నువ్వు 250 ఇచ్చావు, సెకండ్ షోకి ఒకటి పెట్టి 250 ఇస్తాడు, మార్నింగ్ షోకి 250 ఇస్తాడు. అలా అగైన్ ద సేమ్ ఫంక్షన్ ఈస్ కాలింగ్. ఏంటి సార్? ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్, ద అడ్వాంటేజెస్, మెయిన్ ఏం అడ్వాంటేజ్? ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్, వన్ ఈస్ ద కోడ్ రీయూజబిలిటీ. కోడ్ రీయూజబిలిటీ, సేమ్ కోడ్ మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకుంటున్నావు. ఎడిషన్ రాసింది ఒక్కసారే, కానీ దాన్ని ఎన్నిసార్లు వాడుకున్నా ఇప్పుడు నువ్వు? 3 times వాడుకుంటున్నావు, 3 times యూజ్ చేస్తున్నావు. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఇస్ అవర్ సెకండ్ అడ్వాంటేజ్? కోడ్ రీడబిలిటీ. కోడ్ రీడబిలిటీ, రీడబిలిటీ సెకండ్ అడ్వాంటేజ్. ఈజీ టు రీడ్, ఈజీగా అర్థమవుతుంది చూడడానికి మనకి ఇప్పుడు ఇది. అంతేగాని ఎవ్రీ టైం ఎడిషన్ రాయాలంటే వేస్ట్ కదా. ఒకసారి రాస్తున్నాం, వీ కెన్ డెవలప్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్, రైట్? వీ కెన్ కాల్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్. డెవలప్ ఓన్లీ వన్ టైమ్ టు కాల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒకసారి రిజల్ట్ 8 వచ్చింది, ఒకసారి రిజల్ట్ 30 వచ్చింది, ఒకసారి రిజల్ట్ 30. టు డెవలప్ ద ఫంక్షన్ ఓన్లీ వన్ టైమ్ టు కాల్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎడిషన్. క్లియర్? సార్ ఇదే ప్రోగ్రామ్ని ఇంకొక రకం కూడా రాద్దాం. రైట్ ఏ ఫంక్షన్ టు ఫైండ్ ది, write a function to find the, write a function to find the, example fourth one, to find the area of a rectangle. To find the area of a rectangle. Formula is just area of a rectangle. Area of a rectangle. And ఏం కావాలి? ఈ ఫార్ములా ఏంది? ఇంట్, జస్ట్ ఫార్ములా ఇస్తాను మీకు. ఇంట్ ఏంటి? ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. వాట్ ఇస్ ద లెంత్ వాల్యూ? వాట్ ఇస్ బ్రెడ్త్ వాల్యూ? ఓకే, A and B, A and B. చూడండి ఎలా రాయాలో. ఫంక్షన్ పేరేంది? రెక్టాంగిల్. ఫైండ్ ఏరియా ఉత్త రెక్టాంగిల్, మీ ఇష్టం. ఫంక్షన్ నేమ్, వాట్ ద ఫంక్షన్ నేమ్ ఇస్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఆఫ్ ఎన్ని వాల్యూస్ పంపిస్తాను ఇప్పుడు నేను? 5, 3. వాట్ ద రెక్టాంగిల్? రెక్టాంగిల్ కదా ఇది, రెక్టాంగిల్. ఇది రెక్టాంగిల్ మన దగ్గర. ఓకే, ఎన్ని వాల్యూస్ పోతున్నాయి? వచ్చే బాల్ దీన్ని వెళ్ళానండి,
దీని బి అనండి. ఓకే, L ఈక్వల్ టు 5, B equal to 3. Okay, into the area of a rectangle. N1 into N2. మన ఇష్టం. దిస్ ఈజ్ కాల్డ్ ద ఏరియా. కొంచెం రీజనబుల్గా ఉంటాం కోసం ఏమాలి ఇప్పుడు ఏరియా. ఎప్పుడు ఎక్స్ వై జెడ్లు కాకుండా ఏరియా. N1 into N2 ఇక్కడ కూడా రాసుకోండి. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈక్వల్ టు కామా. చూడండి, ఇదేమో స్ట్రింగ్, ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తాం, ఇక్కడ మన ఫంక్షన్ని కాల్ చేస్తాం. అర్థం చేసుకోండి. N1 and N2 ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఆన్సర్ చెక్ చేసుకోండి. ఫంక్షన్ కాల్ అయిన దగ్గర ఆన్సర్ వస్తుంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అయితే నీ గివెన్ స్ట్రింగ్, ఇక్కడ మనం ఫంక్షన్ని కాల్ చేసాం. ఓకే, క్లియర్ సార్? ఓకే కదండి అందరికి? నా ఎగ్జాంపుల్ 5, రైట్ ఏ ఫంక్షన్, to create empty function. Function లో ఏ ఉండొద్దు. To create empty function అంటే ఏంటి? df function name bracket లో arguments list colon symbol statement 1 statement 2 and so on statement n return expression. ఇలా కాకుండా ఏమంటాడు అక్కడ మనవాడు? empty ఏదో ఒక ఫంక్షన్ నేమ్, డిస్ప్లే ఫంక్షన్ నేమ్ ఏందండి? డిస్ప్లే, నో ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ ఏమీ ఉండొద్దు అంటుంది, ఎంటీ అంటాడు. రాయండి, ఎంటీ అంటే ఒప్పుకుంటుంది, అది తెచ్చుద్ది మనం యాక్సెప్ట్ చేయదు. ఏదో ఒకటి రాయమంటుంది. అక్కడ ఏం రాయమంటుంది? ఎంటీ ఫంక్షన్ ఎప్పుడు దేని ద్వారా క్రియేట్ చేయాలి? బై యూజింగ్ ద పాస్ కీవర్డ్. రావు, దిస్ ఇస్ ద ఎంటీ. కాల్ చేసినామంటే కాల్ చేయబడి ద ఫంక్షన్ ఈజ్ ఎంటీ. నోట్ అని చెప్పి ఏం చేయాలి మనం ఇప్పుడు? పాస్ కీవర్డ్ is used to create empty functions. Empty functions. పాస్ కీవర్డ్ వల్ల ఏం రాస్తున్నా ఇక్కడ నువ్వు ఏముండదు దాంట్లో, ఎంటీ. ఒక స్టేట్మెంట్ రాస్తే అది వేరే విషయం, ప్రింట్ ఆఫ్ ఐఎమ్ డిస్ప్లే రాస్తే ఓకే, బట్ వితౌట్ ఎనీ వాల్యూ వీ కెన్ డెవలప్ ద పాస్ కీవర్డ్. దట్ ఈస్ ద పాస్ వితౌట్ ఎనీ. క్లియర్ నాట్? నౌ సార్ ఒక ఎడిషన్ రాయటం ఎందుకు సార్? చాలా రాద్దాం. ఓకే, to write multiple functions. మల్టిపుల్ అంటే ఏంటి? ఒకటే ఎందుకు రాయాలి? చాలా రాయొచ్చు కదా. ఎలా ఉంటుంది ఫంక్షన్ డెఫినేషన్ ఫాలో అవ్వాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ అవర్ ఫంక్షన్ డెఫినేషన్. The function definition is F1. Okay, I am F1. ఏ ఫంక్షన్ ఇది? F1. ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అవ్వాలా? ఏది? ఈ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఫంక్షన్ని కాల్, వీ నీడ్ టు కాల్ ద ఫంక్షన్ F1. కాల్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే నా మెయిన్ ప్రోగ్రాంలో టు కాల్ ది F1 టు ఎగ్జిక్యూట్ ది F1. టు కాల్ ద F1 టు ఎగ్జిక్యూట్ ద F1. క్లియర్ నాట్? ఓకే, మల్టిపుల్ ఫంక్షన్ అన్న. ఇంకోటి F2, ఇంకోటి F3, ఇంకోటి F4. నీ స్టేట్ అని రాసుకోండి, ఇంకేమీ లేదు ఇక్కడ. F3, F2, F3, F4 మీ ఇష్టం. ఎన్నైనా నీ రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని ఫంక్షన్లు అని రాయొచ్చు. ఏది కాల్ చేస్తే అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను F3 కాల్ చేశాను, ఉంటాయి నా దగ్గర 4 ఫంక్షన్స్ ఉన్నాయి, బట్ టు ఎగ్జిక్యూట్ ఓన్లీ ఫర్ ఎగ్జిక్యూట్ ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది ఇప్పుడు నా దగ్గర? ఓన్లీ F3. F1 కాల్ చేసా, F2 కాల్ చేసిన, F4 కాల్ చేసిన, ఏ ఫంక్షన్ని కాల్ చేస్తే ఆ ఫంక్షనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది కాల్ చేస్తే నీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అదే ఉంటుంది. Write functions to develop the multiple functions. To develop the multiple functions. Right? Clear not? Next, ilanti program inko rachu. To develop multiple functions. 7th example. To develop multiple functions, right? To perform arithmetic operations. Right? Atla
ఒక ఫంక్షన్ పేరు ఏం చెప్తున్నా మన ఇష్టం యాడ్, ఒక ఫంక్షన్ నేమ్ ఏంది సబ్, ఒక ఫంక్షన్ నేమ్ ఏంది మల్టిప్లికేషన్ అని చెప్పలేదుగా ఇది ఓకేనా. ఒక ఫంక్షన్ నేమ్ ఏంది డివ్. ఎన్ని ఫంక్షన్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర? ఓకే, నేను ఫస్ట్ ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నా మల్టిప్లికేషన్, తర్వాత డివ్, తర్వాత యాడ్, తర్వాత సబ్, నా ఇష్టం ఏదైనా వాల్యూ టు కాల్ ద మల్టిపుల్ ఫంక్షన్స్ ఓకేనా, టు కాల్ ద మల్టిపుల్ ఫంక్షన్స్. ఓకే 9, 2, 11, 8 okay, 19, 4 subtraction 7, okay 25. Now this is the value. ఇప్పుడు దీన్ని ఏమంటుంది ఇప్పుడు ఇక్కడ x, y, x plus y. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నా ఆన్సర్ ఏం చేస్తున్నా అక్కడ క్లియర్ ఆర్ నాట్ ఒకసారి చెప్పండి నాకు. ఫస్ట్ ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎక్కడికి పోతున్నాం మనం మల్టిప్లైయర్ రాగానే ఏం జరుగుతుంది ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ ఇంటూ వై అంటే 9 ఇంటూ 2 18. ఆ తర్వాత ఏది కాల్ అవుతుంది డివిజన్ కాల్. డివిజన్ దగ్గర రాగానే ఏది ఎగ్జిట్ అవుతుంది ఓకే, డివిజన్ దగ్గర రాగానే ఏది ఎగ్జిట్ అవుతుంది 11, 8. ఎడిషన్ దగ్గర రాగానే ఏది అవుతుంది 11 + 8. సబ్ట్రాక్షన్ దగ్గర రాగానే ఏమవుతుంది 7 - 25. ఆన్సర్ మన కండిషన్ బట్టి మీరు ఇచ్చిన వాల్యూస్ని బట్టి సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. అర్థమైందా అందరికి క్లియర్గా రైట్. దట్ ఈస్ అ మేజర్ కాన్సెప్ట్. చాలా అనుకుంటున్నా బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే డ్రైగా ఉంటుంది పాపం కొంచెం, మీకు కూడా కన్ఫ్యూజ్ లేకుండా ప్రశాంతంగా ఈ 7 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకోండి.